హలో క్యూటీస్. సో ఇట్స్ బీన్ సో టఫ్ ఫర్ మీ. అంటే ఈ బ్లాగ్ని ఎడిట్ చేయాలంటే నాకు అసలు నిజంగా అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలా ఇవ్వద్దా, మ్యూజిక్తో పెట్టాలా అని బీభత్సమైన క్వశ్చన్స్ థాట్స్ అట్లా మైండ్లో రన్ అవుతున్నాయి. ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇచ్చేసి కట్ చేస్తూ ఉన్నాను. బట్ ఎనీ హౌ లాస్ట్గా ఫైనల్గా డిసైడ్ అయ్యా, ఓకే లెట్ మీ గివ్ ఇట్ ఎ వాయిస్ ఓవర్ అని. బికాస్ ఈ వ్లాగ్లో ఒక చిన్న హెల్తీ హ్యాబిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అంటే నేను మీ ముందుకు వచ్చి ఏదో డబ్బా పట్టుకొని ఆ స్పూన్తో కాసేపు ఆడుకున్నా కదా, అదంతా ఏంటి అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ ది ఆయిల్ పుల్లింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, అంటే ఆయుర్వేదిక్లో చెప్తుంటారనమాట. నాకు నా బ్లాగ్ చూసిన వాళ్ళు చాలా అంటారు, నువ్వు ఎక్కువ అనమాట అని బాగా యూజ్ చేస్తున్నావు అని అంటున్నారు. బట్ గైస్ ఏం చేద్దాం, అట్లా మనకు అట్లనే అలవాటు అయింది. సో లెట్ మీ ట్రై. అంటే చూసుకుంటా, లైక్ ఐ షుడెంట్ యూజ్ మచ్ ఆఫ్ ఇట్ అని. సో బై ద వే, ఇంకా విషయానికి వస్తున్నట్టయితే చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో, అంటే లైక్ ఐఎమ్ డూయింగ్ ఆయిల్ పుల్లింగ్ అని. ఈ పార్టీకి చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అనమాట టు మెయింటైన్ మన ఓరల్ హైజీన్ అనమాట. అంటే మన ఓరల్ హెల్త్ అనేది హైజీన్గా ఉండడానికి వాడే ఒక టెక్నిక్ అనమాట. సో నేనైతే యూజ్ చేస్తున్నాను, నాకు బాగా అనిపించింది. దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే చాలా సింపుల్. బయట ఎక్కడైనా నేనైతే ఓపెన్గా అంటే సేల్ చేసే దగ్గర, అంటే తయారు చేసే దగ్గర వెళ్ళి కోకోనట్ ఆయిల్ కొనుక్కుంటున్నాను. సో దాన్ని మనం డైలీ 1 టేబుల్ స్పూన్ బిఫోర్ బ్రష్ లేకపోతే ఆఫ్టర్ బ్రష్, యాక్చువల్లీ బిఫోర్ బ్రష్ చేయాలంటే చాలా మంచిదంట. సో నేనైతే ఇంకా ఆఫ్టర్ బ్రష్ చేస్తున్నాను. సో అలా నోట్లో పోసుకొని కుక్కలు ఇచ్చేసి స్ప్లిట్ చేయడమే. చాలా సింపుల్ ఉంది కదా మెథడ్, ఫాలో అయిపోండి. ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ అనమాట. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అందరికీ ఒకేలాగా పని చేయాలనే రూల్ అయితే ఉండదు. సో ఇక మొత్తానికి మాట్లాడుతూ కాస్త టైం ఉందని చెప్పేసి ఒక చిన్న వర్క్ ఉండే. సో ఎలాగో త్వరగా లేచాను అని చెప్పేసి అలా చూసుకొని ఐ స్టార్టెడ్ టు మై ఆఫీస్. నా ఆఫీస్కి అంటే నేను స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు నచ్చేది ఈ ట్రైన్ జర్నీ. అంటే అదేంటో ఒక కొత్త వింత వరల్డ్లోకి వెళ్ళి వస్తున్నట్టు ఉంటుంది. సో అలా పైన గాల్లో వెళ్తుంటే ఇంకా అలా మొత్తానికి మాటల్లో ఆఫీస్కి రీచ్ అయిపోయా. హ్యాజ్ ఐ సెడ్, ఇవాళ డెడ్ లైన్ అండ్ ఐ నీడ్ టు ఫినిష్ ఆఫ్ ద గివెన్ వర్క్. ఇంకా ఒక 20 to 15% ఆఫ్ వర్క్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఐ కెన్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. యాజ్ యూజువల్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసేది లంచ్ బ్రేక్ కోసం, ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి వెయిట్ చేసేది ఇంటికి వెళ్ళడం కోసం. సో మొత్తానికి మన వెయిటింగ్ పీరియడ్ రానే వచ్చింది, లంచ్ బ్రేక్ అయితే వచ్చేసింది. సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై స్వీట్ యమ్మీ డెలిషియస్ ఇండియన్ ఫుడ్. ఎవరండి నాకు అర్థం కాదు. చెప్తారు కార్పొరేట్లో లంచ్ బ్రేక్ 1 hour అని, మాకు అసలు ఉండదు తెలుసా. కానీ అయినా ఐ విల్ ట్రై టు టేక్ ఇట్ అవుట్ బికాజ్ లంచ్ అవ్వగానే మీటింగ్స్ ఉంటాయి. సో అందుకని అంత గ్యాప్ ఉండదు. బట్ ఎనీవేస్ ఆఫ్టర్ మీటింగ్స్ విల్ టేక్ ఒక 10 to 15 minutes ఆఫ్ బ్రేక్ అయితే తీసుకుంటాను. బట్ 1 hour బ్రేక్ అనేది చాలా రేర్ అని అనుకుంటాను. బికాస్ చాలా బిజీ ఉన్న వాళ్ళకి అది చాలా కష్టం ఇండియన్లో 1 hour బ్రేక్ తీసుకోవడం. అండ్ అగైన్ డిపెండ్స్ టు ప్రాజెక్ట్ అనమాట. అమ్మయ్య, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపే ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ టు మై హోమ్. ఈ మధ్య ట్రాఫిక్ ఎలా ఉందంటే ఏది పెట్టుకొని ఇంటికి వద్దామనుకున్నా 2 గంటలు, మినిమం 2 గంటలు పడుతుంది. ఓన్ వెహికల్ లేకపోతే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే తప్ప మనం అనుకున్న టైంని అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. లేదు, వన్స్ వీ ట్రై ఫర్ అన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని అనుకోండి, ఇంకా అంతే, రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఇంకా మామూలుగా లేదు అసలు. అవును, మీరు ఎలా వెళ్తున్నారు రోజు ఆఫీస్కి? చుక్కలే అనమాట. ఇంకా రోజు రమ్మంటున్నారు. ఆ ట్రాఫిక్, ఆ బస్సులు, ఆ జనాలు, బాబోయ్ బీభత్సం. నేను దీని గురించి చాలా డిస్కస్ చేసే ఉంటాను ఈ పార్టీకి బ్లాగ్లో. మై ఆడియన్స్ బి లైక్, ఇక చాలు ఆపే అని అంటున్నారు. ఓకే ఐఎమ్ స్టాపింగ్ హియర్. సో హలో. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మొత్తానికి ఇవాళ రోజైతే మామూలుగా లేకుండే, ఫుల్ మీటింగ్స్ ఉండే. సో అందుకే బాగా హెడేక్గా ఉంది. సో అందుకనే ఐ వాజ్ జస్ట్ ఆయిలింగ్ మై హెయిర్.
సో ఇది వచ్చేసి మన డే 2 వ్లాగ్ అనమాట. అంటే డే 1 వ్లాగ్ ఆల్రెడీ ఐ హ్యావ్ షూటెడ్. సో ఇది డే 2 వ్లాగ్. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ మేకింగ్ 30 days వ్లాగ్స్ అనమాట. చూద్దాం, ఈరోజు ఏంటి థర్స్డే కదా. సో మనం ఈ వ్లాగ్కి థర్స్డే థండర్స్ అని పేరు పెడతా. అంటే థర్స్డే తీస్తున్నా కాబట్టి సో రైమింగ్ బాగుంటుంది కాబట్టి. సో ఐ థాట్ ఆఫ్ పుటింగ్ లైక్ దిస్ అనమాట. మోస్ట్లీ ఇవాళ డే అంతా హ్యాజ్ ఐ షోన్ టు యూ, అంటే ఆల్రెడీ చూపించేసాను కదా. సో మొత్తం ఇక మీటింగ్స్ ఉండే అండ్ దట్ టు అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ ట్రెడిషనల్ కాదు, ఫెస్ట్ అనమాట. అంటే ఇట్లా లైక్ మా ఆఫీస్లో అంటే నార్మల్, నాట్ ఓన్లీ మై ఆఫీస్, ఇలా సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో కాస్త అట్లా ఫెస్ట్లు అలాంటివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అదనమాట. ఆ ఫెస్ట్ వచ్చేసి September 14th ఉంది. సో దానికి ప్రిపరేషన్ అవుతుండే. ఇంకా దాంట్లో మనం ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది 3rd టైం ఈవెంట్. బట్ ఇప్పుడు కుదిరింది పార్టిసిపేషన్కి. అంటే ఏదైనా ఎందులో అయినా పార్టిసిపేట్ చేయాలంటే మనకు ఒక తోడు ఉండాలి కదా. అంటే తోడు ఉంటే బెటర్ అని, ఒక పుష్ లాగా ఉంటుంది కదా. అలా అని కాదు, బట్ ఏమో ఈసారి అలా సెట్ అయిపోయింది. సో ఇంకా నేను మా ఫ్రెండ్ కొన్ని సాంగ్స్ సెలెక్షన్ చేసుకున్నాం. సో ఆ సాంగ్సే పాడబోతున్నాము. ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అంతా అదే ఉండే. జస్ట్ అ సెకండ్, ఈ మధ్య యోగా అండ్ వాట్ ఈస్ దాట్, హెల్దీ ఫుడ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ తీసుకుపోయి అలా అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది కదా, అందులో పడేసినాం. సో ఐ షుడ్ నాట్ డూ దాట్. సో అందుకనే అట్లీస్ట్ ఈ బ్లాగ్స్ త్రూ అయినా నేను చెయ్యాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది అండ్ ఒక టార్గెట్ లాగా ఉంటుందని చెప్పేసి ఐ జస్ట్ థాట్ ఆఫ్ క్రియేటింగ్ a 30 days వ్లాగ్. ఇందులో మన హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇంకా ఎట్లాంటి రోజు డే టు డే వర్క్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో అలా డిస్కస్ అంటే అది ప్లాన్, ప్రాపర్ ప్లాన్ అయితే అది. నిజంగా యూట్యూబర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లైక్ హౌ దే ఆర్ రన్నింగ్ కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, కంటిన్యూస్లీ మాట్లాడుతూ ఉంటారు. నాకైతే చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి కింద. సో మామూలు కష్టాలు కాదు. ఇక కంటిన్యూస్ మాటల నుంచి కాస్త పక్కకి వెళ్తే ఐ హ్యావ్ టు డూ మై యోగా. సో అలా యోగా చేసుకొని మళ్ళీ ఐ విల్ బ్యాక్ టు యూ. ఆల్రెడీ 3 minutes అయింది. ఐ వాజ్ కంటిన్యూస్లీ స్పీకింగ్. ఇట్స్ లిటరలీ వావ్ అనమాట. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అని అనిపించింది. బట్ అది ఒక్కటే సపరేట్గా ఒక వీడియోలో పెడితే కూడా బాగుంటుంది అనిపించింది. అదేంటంటే లైక్ ఇఫ్ ఐ రీస్టార్ట్ మై కెరియర్ యాజ్ అ ఫ్రెషర్ ఇన్ ఐటీ, సో ఎలా చేస్తుండే అంటే ఇంకెంత బాగా చేసుంటే బాగుండేది అని అనిపించింది. అంటే ఆ థాట్ వచ్చింది ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని. సో దట్ నా వీడియోస్ ఎవరైనా ఫ్రెషర్స్ చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాను అండ్ ఎక్స్క్లూజివ్లీ అదొక్క టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పోస్ట్ ఎ బ్లాగ్ బికాజ్ మళ్ళీ రిపిటేటివ్ వర్క్ అవుతుంది కదా. సో ఆడియన్స్ విల్ ఫీల్ బోర్. అందుకనే ఆ ఒక్క టాపిక్ అంటే అది నేను చెప్పగలుగుతాను బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ బై ద వే ఈ టీషర్ట్ మీద ప్యారిస్ అని ఉంటుంది, బట్ దిస్ ఈజ్ నాట్ పర్చేస్డ్ ఇన్ ప్యారిస్, మనకి ఇక్కడ దొరికిందనమాట. సో ఎవ్రీ టైమ్ ఐ సీ దిస్ ప్యారిస్ సింబల్ వెళ్ళాలి ఒకసారైనా అనిపిస్తుంది. చూద్దాం అది ఎప్పుడు జరుగుతుందో. ఇంకా కళలు కనడంలో తప్పలేదు కదా, బట్ దాన్ని వస్తున్నానా చూడబోతే అవుతుందా అంటే ఆయిలీ ఫేస్ కదా. జనరల్గా గర్ల్స్ ఆయిల్ పెట్టుకొని బయటికి కూడా వెళ్ళరు, బట్ అలాంటిది ఐ వాజ్ షూటింగ్ ఎ వీడియో. ఇంకా నా సాహసానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి బికాజ్ అలా సెట్ అయింది ఈరోజు. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఐ విల్ బి బ్యాక్. సో వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. డేలో మనకి ఎంత టైం లేకపోయినా కూడా వర్కౌట్కి టైం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద ప్రజెంట్ డే వర్క్ అంటే ఈరోజు కాలంలో మనకున్న వర్క్కి వర్కౌట్ లేదా స్ట్రెస్ బస్టర్ లేదా ఏదైనా ఒక హాబీ, సో ఈ 3 మాత్రం పక్కా అని నేను చెప్తాను. సో ఇంకా వర్కౌట్ అయితే అయిపోయింది. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం, రొటీన్కి కాస్త డిఫరెంట్గా వివాహ భోజనం వింతైన వంట కంబు అంటే నైట్ ఎందుకో అలా లైట్ వెయిట్గా ఇడ్లీ తినాలనిపించింది. సో అదనమాట.
ఇడ్లీ ఒకటే ఉంటే ఫీల్ అవుతుందని అలా కాస్త దానికి తోడుగా సమోసాను కూడా యాడ్ చేశాను. ఇంకా ఇలా మొత్తానికి థర్స్డే థండర్స్ అనే వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. సో ఇలా నా రోజైతే గడిచింది. అండ్ ఇవాళ హెల్దీ హ్యాబిట్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి ఫాలో చేయండి మీరు కూడా ఒకవేళ నచ్చినట్టయితే. అంతే మరి ఇవాళ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైనా కొత్తగా నా వ్లాగ్ని చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.